Hi everyone. ఇంకొక డేటాబేసెస్ క్వశ్చన్ ఇన్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 1683 ఇన్వాలిడ్ ట్వీట్స్. సో ఇందులో ఒక టేబుల్ ఇచ్చారు, ట్వీట్స్ టేబుల్ విత్ 2 కాలమ్స్, ట్వీట్ ఐడి అండ్ కంటెంట్. సో ట్వీట్ ఐడి అనేది ప్రైమరీకి ఉంది అండ్ కంటెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ నో అదర్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, సో క్వశ్చన్లో ఎగ్జాంపుల్లో మనకి టూ ఇన్పుట్స్ ఇచ్చారు. ఒకటి ఫస్ట్ రో వచ్చేసి లెటర్స్ కోడ్ కంటెంట్ అండ్ సెకండ్ రోలో మోర్ దాన్ 15 క్యారెక్టర్స్ ఆర్ హియర్ అని ఉంది. అండ్ వీ నీడ్ టు రైట్ అ సొల్యూషన్ టు ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద ఇన్వాలిడ్ ట్వీట్. ఇన్వాలిడ్ ట్వీట్ అని ఎప్పుడు అంటాము అంటే ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ యూస్డ్ ఇన్ ద కంటెంట్ ఆఫ్ ద ట్వీట్ ఈజ్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 15. సో క్వశ్చన్లో ఇప్పుడు మనకి ఓకే 2 ట్వీట్స్ ఇచ్చారు ఇక్కడ ఎగ్జాంపుల్లో. ఒక ట్వీట్లోనేమో లెటర్స్ కోడ్, ఇంకోటి మోర్ దాన్ 15 క్యారెక్టర్స్ హయ్యర్. సో ఈ 2 ట్వీట్స్లో ఏ ట్వీట్ ఇన్వాలిడ్ అంటే ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ కంటెంట్లో మోర్ దాన్ 15 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఆ ట్వీట్ని మనము ఇన్వాలిడ్ అంటాం. ఫర్ సపోజ్ ఈ ట్వీట్లో కంటెంట్లో క్యారెక్టర్స్ లెటర్స్ కోడ్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంక్లూడింగ్ స్పేసెస్. ఓకే 11 ఉన్నాయి. అలానే ఇందులో అనుకోండి మోర్ దాన్ 15 ఉన్నాయి, కాబట్టి ఈ సెకండ్ ట్వీట్ అనేది ఇన్వాలిడ్ ట్వీట్. సో మనం దీన్ని ఎట్లా క్వెరీలో రాస్తాము అంటే ఓన్లీ మనం ట్వీట్ ఐడిని మాత్రమే మనము అవుట్పుట్లో ఇవ్వాలి. సో సెలెక్ట్ ట్వీట్ అండర్స్కోర్ ఐడి ఫ్రమ్ ట్వీట్స్ టేబుల్ వేర్ ఇది ఇంపార్టెంట్. మనము కౌంట్ చూసాము ఇంతకుముందు. సో కౌంట్ అంటే ఏంటి అంటే ఎన్ని ట్వీట్స్ ఉన్నాయి, ఎన్ని కంటెంట్స్ ఉన్నాయి అని ఒక పర్టికులర్ నెంబర్ కోసం మనం కౌంట్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఒక కంటెంట్లోనే మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని చూడడానికి వీ విల్ యూజ్ స్ట్రింగ్ ఫంక్షన్. ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్లో లెంత్ అని యూజ్ చేసామనుకోండి. సో ఈ లెంత్తో మనము ఒక పర్టికులర్ కంటెంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని స్ట్రింగ్స్ మనం యూజ్ చేస్తున్నాము అని ఆ లెంత్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకే, సో వేర్ లెంత్ ఆఫ్ కంటెంట్ షుడ్ బి స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 15 అని ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గ్రేటర్ దాన్ 15. ఓకే, అట్లీస్ట్ అని ఇస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 15, కానీ స్ట్రిక్ట్గా గ్రేటర్ దాన్ 15 అని ఇచ్చారు కాబట్టి లెంత్ ఆఫ్ కంటెంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 15. అలాంటప్పుడే మనం దాన్ని ఇన్వాలిడ్ ట్వీట్ అంటాము అండ్ ఆ ట్వీట్ ఐడిని మనము అవుట్పుట్లో చూపిస్తాం. ఓకే, okay, so yes, this is how you'll do it. And tweet 1 has length 11 and tweet 2 has length 33. So andukani idi manaki invalid tweet and this is exactly what we have shown here in the expected output. Okay, thank you.